సో హెయిర్‌కి ఏ ఆయిల్ అప్లై చేస్తే మంచిది? జనరల్‌గా అంటే ఈ సీజన్ అంటే భృంగరాజ తైలము అంటాము. అలానే కయ్యున్యాది తైలం అంటాము. ఇవి కాకుండా మనం ఇంట్లో చేసుకోవచ్చు. సింపుల్‌గా ఏంటంటే ఇంట్లో మెంతులు ఉంటాయి కదా! మెంతుల్ని రాత్రంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని కొంచెం కోకోనట్ ఆయిల్‌లో లో ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకుంటూ కొంచెం అవి మాడే వరకు మాడడం అంటే మరీ ఎక్కువ కాదు. నానబెట్టిన బ్లాక్ కలర్ మెంతులు. నానబెట్టిన చిటపిట అని ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంటుంది. మనం ఆయిల్‌లో అన్నప్పుడు కొంచెం బ్లాక్ కలర్ వచ్చే వరకు చేసి తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి పెట్టి ఒక 1, 2 డేస్ తర్వాత ఎండలో ఉంచిన తర్వాత ఈ ఆయిల్ యూజ్ చేసుకోవడం వల్ల కూడా ఫాలికల్ స్ట్రెంత్ అంటాం మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఓకే. ఇది చేసుకోని వాళ్ళకి మార్కెట్‌లో ఈజీగా దొరికేది భృంగరాజ తైలం అనేది ఈజీగా దొరుకుతుంది. అండ్ అలానే హెయిర్ గురించి అడిగారు. అలానే సర్వైకల్ గురించి కూడా అడిగారు కాబట్టి వీళ్ళకి సింపుల్ హోమ్ రెమెడీ ఇమ్మీడియేట్ పెయిన్ రిలీఫ్ అలానే ఐస్‌కి, హెయిర్‌కి వీటన్నిటికి మంచిది నస్యకర్మ అంటాం. నస్యం. ఓకే. నస్యము అంటేనే మనకి సింపుల్‌ది. ఆవు నెయ్యిని రోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత 4 చుక్కలు ఈ ముక్కులో 4 చుక్కలు లెఫ్ట్ నాస్ట్రిల్‌లో వేసుకోవడం వల్ల కావాల్సినంత ఆక్సిజనేషన్ మన బ్రెయిన్‌కి రీచ్ అవుతుంది. తద్వారా ఈ సర్వైకల్ ఇవన్నీ కూడా రిలీవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఈ నస్యకర్మ అనేది వారానికి ఎన్ని సార్లు చేయొచ్చు సార్? 3 టైమ్స్ చేయొచ్చు. ఆల్టర్‌నేట్ డేస్ ఒకవేళ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్‌గా ఒక 1, 2 వీక్స్ చెప్తాము. బట్ ఇది రోజువారీ యాజ్ ఏ ప్రికాషనరీ అన్న వాళ్ళకి వారంలో 1, 2 సార్లు చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. అలాగే ఈ సీజన్‌లో చాలా మందికి కోల్డ్, ఫీవర్స్ ఎక్కువైపోయాయి. సో అప్పుడు ఈ నస్యం అంటే పనికొస్తుందంటారా? అదే చెప్తాను కదా! అది ఇప్పుడు సైనసైటిస్ అంటాము. ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు నస్యకర్మ ఉంటుంది. బట్ రోజువారీ ఇరిటేషన్స్ వల్ల ఏదైనా డస్ట్ అలర్జీస్ కూడా పెరుగుతాయి. అలాంటి వాళ్ళకి అడ్వైస్ చేయము. బట్ వాళ్ళకి కూడా ఆయుర్వేదంలో అంటే మనము ఇంకోటి ఇక్కడ హింట్ మీరు అడిగింది చాలా మంచి క్వెషన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ సీజన్ పిల్లలకి మనం చూస్తుంటాం. జలుబు, దగ్గు జగ్గు. ఎక్కువ అవును. చూస్తుంటాం. యాంటీబయాటిక్స్ ఎక్కువ చాలా వాడుతూ ఎక్కువ. ఉంటారు. అంటే ఇది మేము చెప్తుందని కాదు. అందరికీ తెలిసింది. మనకు ఒక అపోహ అనొచ్చు, లేకపోతే నిజమే ఉండొచ్చు. ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడితే రెసిస్టెన్స్ వచ్చి తర్వాత ఇబ్బందులు అవుతాయి. మరి ఆ యాంటీబయాటిక్స్ లేకుండా ఎలా తగ్గుతుంది డాక్టర్ గారు అంటే, మీకు ఆయుర్వేదం ఒక 5000 సంవత్సరాల క్రితమే ఇవన్నీ చికిత్స చేశాయి. అంటే జ్వరం కానియండి, ప్రతిష్ఠాయ అంటాం, కోల్డ్ ఇవన్నీ. అప్పుడే ట్రీట్ చేసాము. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్‌గా అయ్యి ఇంకా ఈజీగా చేయగలుగుతున్నాం. అంటే యాంటీబయాటిక్స్ వీటి రోలు లేకుండా తెలుగులో ఒక నానుడి నుంచండి. జలుబొస్తే మందులు వాడితే వారం రోజులు తగ్గుతుంది. వాడకపోతే 7 రోజుల్లో అంటాం. సో, మీ ఇమ్యూనిటీని కరెక్షన్ చేసుకునే టైంలో మనం సప్రెస్ చేయకూడదు. దానికి బూస్టప్ చేసి కరెక్ట్ చేయడానికి ఆయుర్వేదం ఏం చేస్తుంది? ఒకళ్ళు నిజంగానే అంత సఫర్ అవుతున్నప్పుడు మహాసుదర్శన కాడ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. ఏంటి సార్ మహాసుదర్శన కాడ. కాడ. ఇది చాలా దివ్యమైన ఔషధం. అండ్ పిల్లలకి ఎస్పెషల్లీ అంటే ఒకటి ఆయుర్వేద వైద్యుడు అబ్జర్వేషన్ అంటే అండర్ గైడెన్స్‌లో తీసుకోవడం చాలా మంచిది. మహాసుదర్శన కాడ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా జలుబు, దగ్గు, జ్వరము, పెయిన్స్ ఇవన్నిటిని కూడా సీజనల్‌గా వచ్చే వాటిని మంచిగా కంట్రోల్ సో చేస్తుంది. ప్రతి ఇంట్లో ఇదొకటి ఉండాలి ఉండాలి. అనుకుంటే ఎగ్జాక్ట్లీ. జలుబు, దగ్గు ఈ Yes. సీజన్‌లో ఉండాలి ఉండాలి. అంటే ఇదొక్కటే. ఇదొకటి మహాసుదర్శన్ కాడ పెట్టుకుంటే మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అది కాదు ఇంకా దగ్గు ఇలాంటివేంటంటే కరక్కాయ అంటాం. హ్మ్. హ్మ్. కరక్కాయని దంచేసి అది నాలుక కింద పెట్టుకొని ఆ జ్యూస్‌ని సాల్వ్ చేస్తుంటే కూడా ఓకే. ఇక్కడ కఫం చూస్తుంటాం కదా! గొంతు గరగర అనడం, మంట లాంటిది ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అది రన్నింగ్ నోస్ పోవాలంటే ఏం చేయాలి? రన్నింగ్ నోస్ అనేది మేము యాజ్ ఆయుర్వేదిక్ మేము చూసేది ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. దాన్ని అంటే ఇప్పుడు మోర్ దెన్ 4 డేస్, 1 వీక్ ఉంటే ఇబ్బంది. కానీ వచ్చిన రోజే ఫస్ట్ డేనే నాకు చాలా ఇబ్బంది అంటే అది మీ ఇమ్యూనిటీ సెట్ చేసుకునే టైం అనమాట. అంటే మన ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది కాబట్టి ఆ రన్నింగ్ నోస్ అనేది ఉంటుంది. హ్మ్. మరీ ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు దానికి సింపుల్ ఒక చిట్కా చెప్తాను. పసుపు ఉంటుంది కదా! ఒక స్పూన్‌లో తీసుకొని జస్ట్ దాన్ని కాల్చి దూరం నుంచి ఆ ఫ్యూమ్స్ తీసుకోమంటాం. పసుపుని అలానే కాల్చేసి ఆ దూరం నుంచి ఆ ఫ్యూమ్స్ తీసుకోవడం వల్ల ఈ రన్నింగ్ నోస్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఓకే. అది కూడా ఒరిజినల్ పసుపు. ఒరిజినల్ పసుపు లేదా పసుపు కొమ్మ ఉంటుంది కదా! దాన్ని పౌడర్ చేసుకొని కాల్చేసి ఆ పౌడర్ తీసుకోవడం యాంటీ బ్యాక్టీరియల్ లోపల ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఒబేసిటీ సార్. మేజర్ ప్రాబ్లమ్. అందరూ సఫర్ అవుతుంది. బరువు తగ్గాలి అనుకుంటున్నారు. దానికి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? రైట్. డెఫినెట్‌లీ. అంటే మీరన్నట్టు ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడిన ఆర్థరైటిస్ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఒబేసిటీ. అధిక బరువు ఉన్న వాళ్ళకి ఆ బరువంతా మోకాళ్ళ మీద, జాయింట్స్ మీదే పడుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే అధిక బరువు అనుకున్నంత ఈజీగా ఏదో చిట్కాలతో తగ్గిపోయేది కాదు. మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌లో ఒక మెయిన్ థింగ్. అలానే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది ఏంటంటే ఇక్కడ ఒబేసిటీ ఇలా అనగానే ఏంటంటే ఫస్ట్ ఫుడ్ మానేస్తారు. అవును. అంటే నేను అన్నం లావు అయిపోయా మానేస్తారు. మెషిన్‌లో చూడగానే లేకపోతే ఎవరైనా చూసి ఎందుకు లావు అయ్యావు అనగానే ఆ రోజు నుంచే మన మైండ్‌లో ఒకటి ఏంటంటే నేను ఎక్కువ తినేస్తున్నాను అనేసుకొని ఫుడ్ అనేది ఆపేస్తారు. దీనివల్ల ఇబ్బంది ఏంటంటే మీరు చూడండి ఒబేసిటీ అనేది ముందు తెలుసుకోవాలి. ఇది ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇట్స్ ఎ మెటబాలిక్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. అంటే మీరు కొన్ని సందర్భాల్లో ఉట్టి తినడం వల్లే వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. ఏం తిన్నా తినకపోయినా వాళ్ళు చాలా తక్కువ తిన్నా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. బికాస్ కుడ్ బి హార్మోనల్
ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి, బాడీలో వాటర్ కంటెంట్ని పెంచుతూ ఉంటాయి. అది ఇంకొన్నిసార్లు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ, ఇది చాలా తక్కువ మందికి చూస్తుంటారు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, హీమోగ్లోబిన్ అనేది మన శరీరం బ్లడ్లో హీమోగ్లోబిన్ తగ్గిపోతే శరీరంలో వాటర్ పెరిగిపోతుంది. పెరిగినప్పుడు మనం బ్లోట్ అయినట్టు లావుగా కనబడతారు. దాన్ని ఏమనుకుంటారంటే లావుగా ఉన్న మెషిన్లో ఎక్కువ కనబడుతుంది కదా, సో వెంటనే వెయిట్ తగ్గాలనుకుంటారు. దానివల్ల ఏంటంటే ఇంకా హిమోగ్లోబిన్ ఫాలో అయ్యి హార్ట్ మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది. సో అందుకనే అసలు కారణం ఏంటి తెలుసుకోవాలి. ఒబేసిటీ ఏంటి, ఉట్టి ఫుడ్ వలన లేదంటే ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ అని. సరే, జనరల్గా ఇక్కడ ఏంటంటే ఒబేసిటీ అనగానే ఏదో మెడిసిన్ చిట్కా మీద డిపెండ్ అవ్వకుండా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్, ఏదో ఒక వ్యాయామం, ఏదో ఒక మనం వర్కౌట్ అని చేయాలి. అయితే చాలా మంది మాకు చెప్పే కంప్లైంట్, మేము 6 నుంచి చేస్తున్నాము ఎక్సర్సైజ్ అయినా కానీ ఏమీ చేంజెస్ లేవు డాక్టర్ అంటారు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇప్పుడు ఆయుర్వేదాలు కానీ మేము కూడా ఎందుకు ఇలా అన్నప్పుడు రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే మరి మెడిసిన్ ఇస్తున్నాము, వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎందుకు తగ్గట్లేదు అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ అంటాం. ఇవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మన